వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చక్రికి ఐ లవ్ యూ చెప్పిన గోపిక చెంప పగలగొట్టి తను నా భర్త అంటూ షాక్ ఇచ్చిన మహా. ఆనందంలో చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ సీరియల్ ప్రతి వీడియో అండ్ ఎపిసోడ్స్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు అందమైన డిజైన్ గాజుల వీడియోని చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ్ అయితే అలాగే ఇంకా పెళ్ళిళ్ళ పేరైన ఇంటికి రమ్మంటాడు. ఇంటికి రమ్మంటే ఇక సరే అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఇంక అప్పుడు నారాయణ అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు, నీకు పద్దాక పని ఏం లేదా అంటే, అది కాదయ్యా నేను మాధవ్కి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి అంటే, ఇక అప్పుడు తీసుకురావాలనుకున్నారు కదా అని చెప్పి మాధవ్ అడుగుతాడు. అవునవును అందుకే వచ్చాను అని చెప్పి అంటే, సరే మీరు లోపలికి రండి మాట్లాడతాను అని చెప్పేసి అంటే, ఇక నారాయణ ఏంటి నా కొడుకు ఎప్పుడూ లేనిది డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, నా దగ్గర నా పెద్ద కొడుకు ఏమైనా దాస్తున్నాడా అని చెప్పి నారాయణ అనుకుంటాడు. కానీ ఇంకేం మాట్లాడు. ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు అడుగుతాడు. ఇంకా మాధవ చెప్తాడు, చూడండి పంతులు గారు, చూడండి మ్యారేజ్ బ్రోకర్ గారు, మీరు గనక ఈ విషయంలో చాలా సీక్రెట్గా ఉంచండి. నా ఇంట్లో ఎవ్వరికి కూడా నేను రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకుంటున్నానని అయితే చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు. దాంతో ఇంకా అప్పుడు ఇంకా ఒకసారిగా అతనైతే, అలా ఎందుకయ్యా, రేపన్నా రోజున ఈ విషయం మీ ఇంట్లో తెలిసిందనుకో మళ్ళీ మీ తమ్ముళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. అలా ఎందుకు, కావాలంటే నువ్వు వాళ్ళతో మాట్లాడే ఈ పెళ్ళికి ఒప్పించవచ్చు కదా అంటే, అలా ఒప్పిస్తే ఒప్పుకోరండి. ఖచ్చితంగా నేను రెండో పిల్లమ్మాయిని చేసుకుంటున్నానని తెలిస్తే నా తమ్ముళ్ళు అస్సలు ఊరుకోరు, అందుకే నేనేం చేయలేను అని చెప్పి అంటే, మహాలక్ష్మి అప్పుడే వస్తుంది, జస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చేటప్పటికి ఏంటి కన్విన్స్ చేయాలంటున్నారు అని చెప్పేసి ఇంకా అతన్ని అడుగుద్ది. అడిగేసరికి ఒక్కసారిగా మాధవ చూసి షాక్ అయిపోతాడు. మీరేం చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తారు. సైగ చేసిన తర్వాత సరే సరే అని చెప్పేసి, ఏం లేదమ్మా మేము పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నామని అంటే, అప్పుడు మహాలక్ష్మి అంటది, అవునా మా పెద్దకి మంచి సంబంధం తీసుకొచ్చారా, అమ్మ ఏం చేస్తుంటుంది, ఎలా ఉంటుంది, ఫోటో ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పి తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జైట్ అయిపోతూ ఉంటే ఇంకప్పుడు ఇక అతను అంటాడు, తీసుకొచ్చానమ్మా, కాకపోతే పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేసేయమంటున్నాడు మా మాధవ అని చెప్పి అంటుంటే, అబ్బో పెద్దికి చాలా స్పీడ్గా ఉన్నట్టుందే, ఏంటి పెద్ది ఇక వెంటనే పెళ్లి చూపులకి వెళ్ళిపోదాము మరి అని చెప్పి, ఊరుకోమ్మ మహా, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యిరా, నేను ఈ లోపు ఈయన్ని పంపించేసి వస్తాను అని చెప్పంటే, ఇక సరే అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు మ్యారేజ్ బ్రోకర్ అంటాడు, సరేనయ్యా నువ్వు మరి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, నేనైతే మరి వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను, ఆ అమ్మాయితో కూడా మాట్లాడి నేను నీకు ఏ విషయం అనేది చెప్తానని చెప్పేసి అంటాడు. అంటే సరే అని చెప్పి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అందరూ కూడా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు కన్విన్స్ చేసేసుకుని వచ్చేస్తారు. ఇక ఎలా అయినా సరే కేశవ పెళ్లి జరగాలంటే ముందు నా పెళ్లి జరిగిపోవాలి, ఈ రెండో పెళ్లి అమ్మాయినే నేను ఎట్లా అయినా సరే పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఏజ్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా రావట్లేదు, కాబట్టి ఈ విషయంలో నేను ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి ఇక తనలో తానే అనుకొని ఇంకా అలా అనుకుంటూ ఉంటాడు. ఈలోపు మ్యారేజ్ బ్రోకర్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మాధవ నేను ఆ అమ్మాయితో మాట్లాడానయ్యా, తను సరే అంది, ఆ అమ్మాయి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది, కాకపోతే ఇక ఇదంతా కూడా మీ తమ్ముళ్ళకి చెప్పొద్దని చెప్పాను, ఆ విషయానికి కూడా సరే అంది, ఈ విషయంలో ఇక నీకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి బ్రోకర్ అంటాడు. ఇక ఈ ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉండేసరికి, సరే అయితే 2 రోజులు నేను తనని చూసుకోవడానికి కూడా వస్తామంటున్నారు మిమ్మల్ని, సో పెళ్ళి చూపులు కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి అంటాడు. అవునా 2 రోజులే ఉందా, సరే అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి మాధవ మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత చక్రి అడుగుతాడు, ఏంటన్నయ్య ఎవరు ఫోన్లో, అలాగే 2 రోజులే ఉందంటున్నావు ఏంటి ఏంటి అంటే, అప్పుడు చెప్తాడు, ఏం లేదురా పెళ్ళిళ్ళ బ్రోకర్ ఫోన్ చేశాడు, 2 రోజుల్లో పెళ్లి చూపులంట అని చెప్పి అనేసరికి ఇక అప్పుడు ఇంక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య, ఈ విషయంలో నీకు పెళ్లికల వచ్చేసింది అది ఇది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే మాధవ కూడా ఏమంటాడంటే, తనని పెళ్లి చేసుకునే అమ్మాయి మాటలు కూడా గుర్తు చేసుకుంటాడు చక్రి అడిగిన దానికి. గుర్తు చేసుకునేసరికి అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడిద్దంటే, తను
తను పెళ్లి చేసుకున్న మొదటి భర్త ఉంటాడు కదా, అతన్ని తీసుకొని వచ్చి నుంచోబెట్టి, ఇదిగో చూసావుగా, ఇతను నన్ను పెళ్లి చూపులకు చూసుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి. నీకు విషయం అర్థమవుతుందా? నన్ను ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోరు, నన్ను ఎవరు కూడా ఇచ్చేయరు అని చెప్పన్నావుగా. చూడు ఎంత బాగున్నాడో, ఎంత మంచోడో. పైగా తను మొదటి పెళ్ళి అబ్బాయి. ఇక నాకు తిరుగలేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాలుగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి పెళ్లి కూతురు అయితే ఇంకా ఆ అబ్బాయితో, తన మొదటి భర్తతో చెప్తూ ఉంటుంది. నువ్వు అన్న మాటలకి ఇతనే సమాధానం అని చెప్పి ఇంకా మాధవ ముందే అన్నీ మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అలా మాట్లాడుతూ ఉండేసరికి అసలు మాధవికి చాలా బాధగా ఉంటుంది, కానీ ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ మాటలకి అతను అంటాడు, పెళ్లి కూతురు మొదటి భర్త, ఏంటండి మీరు చూడ్డానికి బాగున్నారు, కాకపోతే కొంచెం ఏజ్డ్లా ఉన్నారు అంతే కదా, మీరు గట్టిగా ట్రై చేస్తే మంచి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది, మీ మొహం చూస్తుంటే చాలా అమాయకంగా కూడా అనిపిస్తున్నారు, మరి ఇలాంటి రాక్షసితో మీకెందుకండి పెళ్ళి, మీకెందుకండి అంత దుస్థితి రావడం, మీకెందుకు ఇంత బాధ, నాకు అర్థం కావట్లేదు, మీరు ఈవిడిని చేసుకొని ఏం సుఖపడతారో అని. నేను ఎట్లా అయినా సరే దీని దగ్గర నుంచి విడిపోవాలని చెప్పి తల కిరిందులుగా తపస్సు చేశాను, భగవంతుడి దయ వల్ల నాకు దీని నుంచి విడాకులు వచ్చినాయి, ఇప్పుడు నేనేదో ప్రశాంతంగా బతుకుతున్నాను, హాయిగా ఉంటున్నాను, కానీ మీరేమో మీ జీవితంలోకి ఇలాంటి రాక్షసుని తీసుకుని వెళ్ళాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు, మీరు ఈవిడ్ని పెళ్లి చేసుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీ పరిస్థితులు ఏమైనా కానివ్వండి, కానీ ఇలాంటి అమ్మాయిని మాత్రం మీరు పెళ్లి చేసుకున్నారంటే బాగుపడరు, మీతో పాటు మీ కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది, చూసుకోండి మరి అని చెప్పేసి అంటాడు ఇంకా అతను. ఇక అలా అనేసి, సరే అయితే నేను ఇంత చెప్పాను, నేను చెప్పాల్సిందైతే చెప్పాను, దీన్ని అయితే పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని నిజమే, కానీ మీరు వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటే నేను జాలేస్తుంది, 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఇంక అతనైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాధవ అయితే అలా చూస్తూ ఉంటాడు అమ్మాయి వంక. ఇక అప్పుడు ఆ అమ్మాయి ఏమో అంటది, అతని మాటలు పట్టించుకోకండి, నేను న్యాయం అడిగానని చెప్పి అతను నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఎప్పుడు ఒక సైడే కాదు కదా, 2 సైడ్లు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, కాబట్టి మీరు అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఈ విషయంలో మీ సొంత నిర్ణయమే తీసుకోండి. చూడండి, నేను మీకు నచ్చాను లేనిది ఒక 2 రోజుల్లో చెప్పండి, అలాగే మీరు నాకు నచ్చారు లేనిది నేను 2 రోజుల్లో కబురు పంపిస్తాను, అప్పటి తర్వాత మనం మన ఇద్దరికి నచ్చితే మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంక అలా అంటది ఆ అమ్మాయి. అలా చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక కరెక్ట్గా మాధవ అయితే ఆ మాటలే గుర్తు చేసుకుంటాడు. ఆ మాటలే గుర్తు చేసుకొని ఇంక అలా ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు చక్రి మళ్ళీ దగ్గరకు వచ్చి కుదిపి చెయ్యి పట్టుకొని కదిపి, ఏంటన్నయ్య నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడెక్కడో ఆలోచిస్తున్నావు, ఏమైందన్నయ్య అని చెప్పేసి అంటే, ఇంకప్పుడు అది ఏం లేదురా చక్రి అని చెప్పి మాధవ కవర్ చేస్తాడు. ఇక అప్పుడు మాధవ ఏమో ఏం మాట్లాడకుండా, ఏం లేదు లేరా, నీకు అన్నీ చెప్పాలా ఏంటి, ఆలోచించుకునే ఇది కూడా నాకు లేదా, సరే నాకు పనుంది నేను వెళ్తున్నాను, మీరు భోజనాలు చేసి పడుకోండి అని చెప్పేసి ఇంకెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు మాధవ ఇంకా చక్రి అంటాడు, ఏంటి అన్నయ్యని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, ఖచ్చితంగా ఏదో ఉంది, మనకు చెప్పకుండా చేయకుండా ఏదో చేస్తున్నాడు, మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు, అది ఏమై ఉంటుందబ్బా అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉంటే పెళ్లి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా, పెళ్లి సంబంధం వచ్చింది 2 రోజుల్లో పెళ్లి చూపులు అంటున్నాడు కదా, బాగానే ఉంది కదా, మరి ఏంటి ఈయన ప్రాబ్లం అని చెప్పేసి ఇంక చక్రి ఆలోచిస్తుంటే ఇంకప్పుడు మహా అంటది, అవును నాకు కూడా అదే అనిపిస్తుంది, పెద్ది మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు, మనకి తెలియకుండా ఏదో విషయాన్ని మేనేజ్ చేస్తున్నాడు, నిన్న నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చినప్పుడు నేను ఇదే అడిగాను, మంచి సంబంధం అన్నారు, అలాగే బాగానే మాట్లాడారు, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగానే మాట్లాడాడు కదా, మరి ఏంటి మధ్యలో మళ్ళీ ఏమై ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మహా అంటది. ఇక అప్పుడు చక్రి ఆలోచిస్తాడు, ఎందుకు అయి ఉంటుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక అలా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం ఏదో మనం కనిపెట్టాలి అని చెప్పి అంటే మహా కూడా అంటది, అవును ఈ విషయం ఏంటో మనం తొందరలోనే కనిపెట్టాలి, లేకపోతే పెద్ది ఏదో మనకి తెలియకుండా పెద్ద పని చేసేలా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ఎంత వీలైతే అంత త్వరగా నేను ఈ విషయాన్ని కనిపెట్టాలి, అన్నయ్యని ఫాలో అయ్యో, అసలు అంత ఎందుకు, ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ని గట్టిగా నిలదీస్తే అతనే చెప్తాడు కదా, ఎస్ అదే పని చెయ్యాలి అని చెప్పేసి ఇంకా చక్రి అయితే అదే ఫిక్స్ అవుతాడు. ఇక ఆ తర్వాత మరోపక్క కన్నా వస్తాడు.
కన్నా వచ్చి అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి చక్రితో మాట్లాడతాడు. ఏంట్రా చెప్పరా ఏంటి విషయం అని చెప్పి అంటే, అది కాదన్నయ్య, నువ్వు ఒక అమ్మాయికి లైన్ వేసావు కదా, ఆ అమ్మాయి పడిపోయింది అన్నయ్య అని చెప్పి అనగానే, అదేంట్రా అంత మాట అన్నావు అని చెప్పి అంటే, అవునన్నయ్య ఆ అమ్మాయి పడిపోయింది, కాకపోతే మనం అనుకున్నట్లుగా కేశవ అన్నయ్యకి కాదు, నీకే పడిపోయింది, ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుందట అని చెప్పేసి కన్నా అంటాడు. ఇక ఆ మాటకి మహాలక్ష్మి అక్కడే ఉంటుంది, వింటూ ఉంటుంది కదా. ఇవన్నీ వింటూ ఉండేసరికి చక్రి కావాలని మహాలక్ష్మిని ఏడిపించాలని ఆట పట్టించాలని ఇక అంటాడు, ఏంట్రా నువ్వనేది నిజంగానా, ఆ అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తుందా అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. ఇక ఎగ్జైట్ అయిపోతూ ఉండేసరికి మహా కోపం వస్తుంది. ఈ మనిషికి ఎందుకో ఇంత ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ విషయంలో ఆ అమ్మాయి గురించి నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలరా. ఆ అమ్మాయి ఎలాగో పడిపోయింది అంటున్నావు కాబట్టి ఇక నేను వెంటనే వెళ్ళి తనకి ఎదురుగా నిలబడితే వచ్చి హక్ చేసేసుకుంటుందేమోరా అని చెప్పి అంటే, ఇంక కన్నా అంటాడు, చాలా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటున్నట్టున్నావు అన్నయ్య, నీకే కొంచెం ఓవర్గా అనిపించట్లేదు అని చెప్పి అంటే, ఇంక అప్పుడు చక్రి అంటాడు, కావాలని మహాలక్ష్మి వింటుందని, ఏంట్రా అలా అంటావు, నేను ఎన్నాళ్ళ నుంచి వెయిటింగో తెలుసా, ఆ పిల్ల నాకు పడిపోతే అబ్బబ్బబ్బా అంతకు మించి నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పు, ఇక ఇప్పుడే పదరా వెళ్దాం బస్ స్టాప్కి అంటే, ఇక అప్పుడు మా చక్రి అలా బిహేవ్ చేస్తూ ఉంటే మహా కోపం వస్తుంది. ఈ మనిషికి ఇంత ఆనందం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంక తనలో తనే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి ఏమో కన్నాని తీసుకొని బస్ స్టాప్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరతారు. అలా వెళ్తే, హే కన్నా కన్నా అని చెప్పేసి ఇంకా పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి, అయినా కూడా వినిపించుకోరు. కన్నా ఏమో వెనక్కి తిరిగి చూడబోతుంటే మహాలక్ష్మిని కావాలని ఏడిపించాలని చక్రి ఇంకా తలకై తిప్పేసి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు బస్ స్టాప్కి. ఇక అప్పుడు వెనకాలే మహాలక్ష్మి వస్తుంది. రే కన్నా ఒక్క నిమిషం ఆగరా అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నా ఉన్నా కూడా అసలు పట్టించుకోడు చక్రి కావాలని. ఇక అప్పుడు కన్నా అంటాడు, అన్నయ్య వదిన పిలుస్తుందన్నయ్య, నా తల కూడా తిప్పనివ్వట్లేదేంటి అని చెప్పి అంటుంటే, అది కాదురా, అది ఏంటి అనేది నీకు తర్వాత తెలుస్తుందిలే, నోరు మూసుకుని పదరా అని చెప్పేసి పరిగెట్టుకుని ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా బస్ స్టాప్కి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు మహా ఏమో అసలుకి ఆగదు, వీళ్ళ పని చెప్తాను ఈరోజు అని చెప్పేసి ఇక వెనకాలే వెళ్తుంది. ఇక అప్పుడు చక్రి ఏమో తనలో తానే నవ్వుకుంటూ, అబ్బబ్బా నిజంగా ఎంత హ్యాపీగా ఉందండి, మీరు అలా నా వెనకాల వస్తుంటే నేనే మీ వెనకాల పడదామని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ మిమ్మల్నే నా వెనకాల పడేలా చేసుకున్నాను. రండి మీకోసమే కదా ఇదంతా చేస్తుంది, మీ మనసులో ఉన్న మాట, నా మీద మీకున్న ప్రేమ ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో ఇన్నాళ్ళు నేను ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాను, కానీ ఈసారి అలా కాదు. ఈ అమ్మాయి విషయాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎలా అయినా సరే నా లైన్లోకి తెచ్చుకుంటాను. ఇక ఈ విషయంలో తేడా ఏం లేదు, ఇక ఖచ్చితంగా మీరు నా సొంతం అవ్వక తప్పదు అని చెప్పేసి ఇంకా అలా తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే ఇక బస్ స్టాప్ వచ్చేస్తుంది. బస్ స్టాప్లో అమ్మాయి ఉంటుంది. ఉండేసరికి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు చక్రి. ఇక అప్పుడు గోపిక దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు ఏంటంటే గోపిక అనమాట. ఇక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హలో గోపిక గారు ఎలా ఉన్నారు, ఏంటి మీరు నన్ను ప్రేమిస్తున్నారట అని చెప్పి చక్రి అయితే చాలా ఎక్సైటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కన్నా దగ్గర మహాలక్ష్మి వచ్చి, ఏంట్రా నువ్వు అసలు నేను పిలుస్తుంటే కనీసం వినిపించుకోకుండా మీ అన్నయ్యతో పాటు వచ్చేసావు అని చెప్పేసి అంటది మహాలక్ష్మి. అది కాదు వదినా, అన్నయ్య అసలు నన్ను వెనక్కి తిరిగిన కూడా చూడనివ్వలేదు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఏమనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటే, అది కాదు వదినా, నాకేం తెలీదు, నువ్వే చూస్తున్నావుగా, నేనేదో నార్మల్గా చెప్పాను అంతే, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటుంటే, మీ అన్నయ్యకి వాళ్ళు ఉందిరా అని చెప్పేసి అంటది మహాలక్ష్మి. ఇక అప్పుడే గోపికతోనేమో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు చక్రి. ఇక అలా చూసి కోపం వచ్చేస్తూ ఉంటుంది. చెప్పండి గోపిక గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారంట కదా అని చెప్పి అనేసరికి, అవును చక్రి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని రోజు ఇక్కడ చూసి మీ స్మార్ట్నెస్, మీ యాటిట్యూడ్, మీ హెయిర్, మీ స్టైల్, మీ హైట్, మీ వెయిట్ అన్నీ కూడా నాకు నచ్చేశాయి. మిమ్మల్ని ప్రేమించేస్తున్నాను. ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా ఆశపడుతున్నాను. మీరు ఏమంటారు? ఐ లవ్ యూ చక్రి గారు అని చెప్పేసి అంటది గోపిక. ఇక ఆ మాటకి చక్రి ఏమో ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
కరెక్ట్గా మహాలక్ష్మి చక్రిని ఇలా నెట్టేసి పక్కకి ఇక గోపిక చంపైతే పగలగొడుతుంది. దాంతో ఇంక గోపిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చక్రి కూడా షాక్ అయిపోతాడు. అంటే వచ్చి గొడవ పడుతుంది, అలాగే చక్రితో ఏదో గొడవ పడుతుంది అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయిని కొడుతుందని అస్సలు అనుకోలేదు. కానీ మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఆ అమ్మాయితో. ఇక అలా షాక్లో ఉండేసరికి ఇంక కన్నా కూడా షాక్ అయిపోయి పారిపోయేసరికి ఇంకా అప్పుడు మహా ఏమో అమ్మాయిని కొట్టింది కదా, కొట్టేసరికి ఎవరు మీరు, నన్నెందుకు కొట్టారు అని అడుగుతుంది. ఎవరా నువ్వు, ఇలా దారిన పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని ప్రేమిస్తూ కూర్చుంటావా? ఒక మనిషిని ఇష్టపడుతున్నామంటే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకి పెళ్ళయిందా లేదా ఏమీ కనుక్కునే ప్రసక్తి లేదా? అతను ఎవరనుకుంటున్నావు? నా భర్త. నీకు చెప్పింది అర్థమైందా అని చెప్పి గోపికతో మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును, అతను చక్రి నా భర్త జోలికి వచ్చావో చంపేస్తానేమనుకుంటున్నావో? అసలు నీకు ప్రేమించడానికి ఇంకెవరూ దొరకలేదా? అసలు పెళ్ళైన మగాడిని ప్రేమించడానికి సిగ్గులేదా? నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇంకొకసారి ఈ బస్ స్టాప్లోనే కాదు, ఈ ఏరియాలో కనిపించినా కూడా చంపేస్తానేమనుకుంటున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అనేసరికి, ఏంటి చక్రి గారు మీకు పెళ్ళయిందా అని చెప్పి అనేసరికి, ఏయ్ నేను చెప్తున్నాను కదా తన భార్యని, నేను చెప్పింది వినిపించుకోకుండా మళ్ళీ చక్రి గారు తనకి పెళ్ళయిందా అని చెప్పి అంటున్నావేంటి? పిచ్చి పిచ్చి వేషాలేకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను తన్ని తరిమేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. ఇక ఆ మాటకి చక్రి చాలా హ్యాపీగా నవ్వుకొని ఇంకా వెళ్ళిపో అన్నట్టుగా ఇచ్చేస్తే ఇంక అప్పుడు గోపిక బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక చక్రి వైపు తిరిగి, ఏంటండి మీకు సిగ్గు శరం లాంటివి ఏమీ లేవా? ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్తే అలా సొంగ కార్చుకుంటూ చూస్తూ నవ్వుతూ కూర్చుంటారా? సిగ్గుగా లేదు? చూడండి, ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయకండి, నాకు నచ్చదు అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు చక్రి. అయితే నిజంగా నా మనసులోంచి నీ మీద ప్రేమ ఎప్పుడో బయటకు వచ్చింది మహాలక్ష్మి, కానీ నీ మనసులో నుంచే ప్రేమ ఇన్నాళ్లకి బయటకు వచ్చింది. నీ మనసులో నేనున్నాననే సంగతి నాకు తెలుసు, అందుకే నీ నోటితోనే ఇలా బయటికి రప్పించాలనే ఇంత పెద్ద ప్లాన్ వేశాను. పాపం ఆ అమ్మాయిని కొట్టావనుకో అది వేరే విషయం, కానీ ఏం చేస్తాం, పర్లేదులే, మన ప్రేమ కోసం ఆ మాత్రం సరిపోదేంటి అని చెప్పేసి ఇంకా అలా తనలో తానే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఏం జరగబోతోంది అనేది తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో ఏం జరిగిందో తెలియాల్సిందే. అలా తెలియాలి అంటే మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక కేశవ అలాగే శైలు పెళ్లి చేసుకోవడం కోసం మాధవ చేసుకునే ఆ రెండో పెళ్లి ప్రయత్నాన్ని ఎవరు ఆపబోతున్నారు అనేది కూడా మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. సో మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే న్యూ ఎపిసోడ్స్ అనేవి చూస్తారు, కాబట్టి అస్సలు మిస్ కాకండి. ఇక వీడియోలోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇప్పుడే షేర్ బటన్ నొక్కేయండి. అలాగే మహాలక్ష్మి ఇంకా తన ప్రేమని బయటకు చెప్పాలి, చక్రి మీద ప్రేమని అనేది అనుకునే వాళ్ళు కమెంట్